రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్లుంది? ఏమయ్యా ఏముంది ఏముంది అట్లే ఉంది ఎట్లుందో అట్లే ఉంది. అంటే పింఛన్ పడుతుంది కదా, పింఛన్ పడుతుందా పింఛను టైంకి? పడతలేదు. ఓ ఇండ్లు లేవు ఏవి లేవు జాగాలు గుంటానికి చిలకలకు భూములు కూడా లేవు మాకు ఏమి లేవు ఏం లేవు ఏ ఎవరు పట్టించుకుంటలేరు అక్కడ. అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పింఛన్ పైసలు పెంచుతా అని చెప్పి అన్నాడు. పెంచుతాన్నాడు 2500 ఇస్తాడు అవి లేవు ఇవి లేవు. మాట్లాడలకు పింఛన్ ఇస్తామన్నాడు ఇంకా ఇస్తలేడు. పాత పింఛన్ పైసలు కూడా పడతలేదా మీకు? మా ఆయన ఉన్నప్పుడు కూడా రాలే పింఛన్. ఆయన చచ్చిపోయి సంవత్సరం వెళ్ళిపోయింది. ఆయన చచ్చిపోయి నాకు ఇస్తామని కూడా అప్లై చేసినాం కానీ ఇంక ఇస్తలేరు. అంటే మొత్తానికి ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న పరిపాలన ఎట్లుంది అంటారు మరి? ఇంకేమో ఎట్లుందో గట్లనే ఉంది ఇక నాకేం తెలుస్తుంది. అంటే ఇప్పుడు లేడీస్ కి ఫ్రీ బస్సులు పెట్టారు కదమ్మా. ఈ బస్సు అంతే గరేసాను గవే ఉంది ఏం లేవు ఇక. ఇప్పుడు రేషన్ బియ్యం మన కరెక్ట్ వస్తున్నాయా? బియ్యం అయితే వస్తున్నాయి. ఏం జాగాలు గీగాలు ఏవి లేవు. ఇందిరా మిల్లులు అని చెప్పి ఇస్తున్నారు కదా, అవి అవి కూడా లేవు. అవి కూడా రాలేదు మీకు ఇల్లు? జాగాలు జాగా ఉంటే కట్టిస్తామంటారు కానీ లేని వాళ్ళకి మొత్తం లేని వాళ్ళకి గట్టియాలగా జాగా కట్టిస్తలేడు. అంటే ఇప్పుడు అదే ప్లేస్ లో ఇందిరా మిల్లులు ఇస్తున్నారు కదమ్మా, మరి అదే ప్లేస్ కానీ మరి మాకు ఏది లేదుగా. మరి మీరు అప్లై చేస్తారా వాటికి? చేసినాం ఏం లేదు మరి మాకు. లేని వాళ్ళకి కొత్తవి చూపించి కట్టియాలి జాగాలు ఉంటే కట్టిస్తలేడుగా. నమస్తే. నమస్తేనా. ఏం పేరానా? మహేష్. ఎక్కడ ఉంటారు? ఇక్కడ మియాపూర్లో ఉంటాను. మియాపూర్లో ఉంటారా? ఎట్లుంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఏముందన్నా అంత అప్పట్లో కేసీఆర్ పరిపాలన లేదు. కేసీఆర్ మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి మంచిగా ఉందా? కేసీఆర్దే బాగుంది. ఎందుకన్నా మంచిగా రుణమాఫీ చేస్తుండు, రైతు భరోసా ఇస్తున్నాడు, ఇందిరా మిల్లు, రేషన్ బియ్యం, సన్న బియ్యం, ఆడోళ్ళకి ఉచిత బస్సు, ఇన్ని పథకాలు పెడుతున్నాక కూడా ఇంకెందుకు బాగా అంటారు? ఏముందన్నా నిరుద్యోగులకు అసలు ఏం 50,000 ఉద్యోగాలు ఇచ్చినామంటారు. ఏమి ఇచ్చిండు? 50,000 ఉద్యోగాలు కేసీఆర్ చేసిన ఉద్యోగాలే మళ్ళీ రిపీట్ చేసిండు. జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు కదా, ఇవ్వలేదుగా ఇంకా. నిరుద్యోగ భృతి అని అది కూడా రావట్లేదు. దళిత బంధు మాకు శాంక్షన్ అయింది ఆల్రెడీ. అమౌంట్ కూడా అకౌంట్స్ కూడా ఓపెన్ చేసినాం, అయినా ఆ అమౌంట్ కూడా రాలేదు. అదే కేసీఆర్ గెలిస్తే వస్తుండే కదా. మీ ఎమ్మెల్యే ఎవరైనా? మా ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ కసిరెడ్డి నారాయణ రెడ్డి. మంచిగా చేస్తున్నా మరి? ఎట్లే ఉందని పర్లేదు. ఇప్పుడు ఈటెల వర్సెస్ బండి సంజయ్ గొడవ నడుస్తుంది, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? ఈటెల రాజేందర్. ఎందుకని? ఇక మా ఒపీనియన్. నిరుద్యోగుల పరిస్థితి ఎట్లుంది రాష్ట్రంలో? చాలా ఘోరంగా ఉంది. ఎంత చదువుకున్నాను మీరు? నా డిగ్రీ అయిపోయింది అన్న. డిగ్రీ పీజీ కంప్లీట్. ఏం చేస్తున్నారు? ఎంఏ పొలిటికల్ సైన్స్. ఏం చేస్తున్నారు ప్రస్తుతం? ప్రజెంట్గా స్కూల్లో చేస్తున్నాను. ప్రైవేట్ టీచర్. ఓకే. ఎందుకు గవర్నమెంట్ చాలా నోటిఫికేషన్లు పడ్డాయి, ఏం పెట్టుకోలేదు? లేదన్న, రాలేదు. ఏం చెప్తారు నిరుద్యోగుల తరఫున ప్రభుత్వానికి చెప్పాలంటే ఏం చెప్తారు? జాబ్ క్యాలెండర్ ఎంబడే రిలీజ్ చేయాలి, ఉద్యోగాలు కూడా భర్తీ చేయాలి. మనకు విద్యాశాఖ మంత్రి లేరు కదా. అవునన్న. ఇంకా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మంచి మంచి స్కీములు తెస్తున్నది కదా, వాటిని ఎట్లా చూస్తారు? ఏం స్కీమ్ అంటారు? ఇప్పుడు ఇందిరా మిల్లు, రుణమాఫీ, ఇవన్నీ మేనిఫెస్టోలో 6 గ్యారెంటీలో లేని కూడా మేము కొత్తగా తీసుకొచ్చి మంచిగా చేస్తున్నాం అంటున్నాం. మహిళలకు 2,500 ఇస్తాను చెప్పి ఆడబిడ్డకి ఇవ్వలేదు. దళిత బంధు కింద 13 లక్షల 12 లక్షలు ఇస్తున్నాడు, అవి కూడా ఇవ్వలేదు. ఇంకా చాలా ఉన్నాయి కదా, అవి కూడా ముందుకు తీసుకురావాలి కదా.